హాలిడేస్ ఇంటికి రాకూడదు, ఇంటికి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి, మీ ఐడి కార్డు గుంపులుగా రాకూడదు. మొన్న కలెక్షన్ వాడు వచ్చాడు, మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, ముగ్గురు మధ్యలో వాడు ఇలా స్టైల్గా నుంచున్నాడు, ఇలా కట్టవా ఫోటో తీస్తున్నామంటే వాడు ఫోజ్ ఇచ్చాడు, ఆ ఫోజ్కే ఇవాళ వాడు జైల్లో ఉన్నాడు. వీఆర్ నాట్ సపోజ్ టు ఫిజిట్ విత్ ద క్లయింట్స్. ఓకే, 100 మంది తీసుకుంటారు, 5-10 మంది కట్టలేరు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంకులు, ఎన్బిఎఫ్సిలు గూండాలను రిక్రూట్ చేస్తాం ఆపండి అంటున్నాను నేను. గూండాలను రిక్రూట్ చేయకండి, చదువుకున్న వాళ్ళ కలెక్షన్లో కూడా చదువుకున్న వాళ్ళని పెట్టండి, మినిమం గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళని పెట్టండి, మంచి మర్యాద మాట ఉన్న వాళ్ళని పెట్టండి, క్రిమినల్ హిస్టరీ ఉన్న వాళ్ళని పెట్టకండి. కలెక్షన్ ఏజెంట్కి కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి, సర్టిఫికేషన్ రావాలి, రూల్స్ అన్నీ తెలుసుకోవాలి, ఆ మనిషి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలి. నిజంగానే ఉద్యోగం పోయింటే ఎలా కడతాడు? అవును, వాళ్ళకి ఏం ఆప్షన్ ఇవ్వాలి? 2 నెలలు 3 నెలలు టైం ఇస్తాం సార్, మీకు శాలరీ రాగానే మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పి ఆప్షన్ ఇవ్వాలి. అట్లాంటివి ఏమి ఇయ్యరే. అసలు ఆర్బీఐ గైడ్ లైన్స్ 99.9% ఎవరు ఫాలో అవ్వట్లేదు.